అమ్మగారు చనిపోయింది. తర్వాత మాకు శ్రమలు వచ్చినాయి. మా పెద్దమ్మ ఆయన భర్త వదిలేశాడు. 10 ఎకరాలు ఉందని వాళ్ళే కోరి పాస్టర్ గారు బామ్మది కొడుక్కి చేయించుకున్నాడు. ఎక్కడో విజయరాయ్ దగ్గర ఒక్కపట్ల పరంజ్యోతి అని పాస్టర్ అని. కానీ 3వ రోజే మా బామ్మది వదిలేస్తానంటున్నాడు అని వచ్చాడు. చాలా శ్రమలు పడ్డాం. 5 సంవత్సరాలు స్టేషన్లు కోర్టులు తిరిగాం. అప్పుడే టీవీ భాస్కర్ కుమార్ గారు మాకు సిఐగా కనిపించారు. దైవ ప్రేమ, దైవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. 3 రోజులు ప్రార్థన చేయమ్మా, ఉపవాసం ఉండి మీ అల్లుడు గిర్రని తిరిగి వస్తాడు, లేకపోతే ఈ మళ్ళీ 4-5 సంవత్సరాలు పడద్దని చెప్పారు. ఒక పోలీసు ఆయన నాకు చెప్పడం ఏంటి, నా చేతిలో చనిపోయిన వాళ్ళే బ్రతికారు, గొప్ప అద్భుతాలు జరిగించాడు దేవుడు, ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చాడు. కానీ ఏం చెప్పటం ఏంటి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా అని చెయ్యలేదు. అడవిలో అంటే గురవాయిగూడు అడవిలాగా ఉంది అక్కడ మాకు చక్కగా ఫ్యాన్ వేసి 2 ఫ్యాన్లు ఇచ్చి, దుప్పట్లు ఇచ్చి, తలగళ్ళు ఇచ్చి, మా అమ్మాయిని నన్ను చక్కగా ప్రార్థన చేసుకోమంటే చేసుకోలే. నిజంగా 5 సంవత్సరాలు ప్రవచనం వల్ల నెరవేరింది. ఒక పోలీస్ ఆఫీసర్గా సిఐగా చేస్తూ కూడా ఆయన మాట అవునంటే అవునన్నట్టుగా జరిగిందండి. కోర్టుకి ఇచ్చేయమన్నాం, ఇచ్చారు, వెళ్ళాం. చింతలపూడి కోర్టు, ఏలూరు కోర్టు, ఇవన్నీ తిరిగాం. 5 సంవత్సరాల తర్వాత తనే వస్తాడన్నాడు. నిజంగా ఆయన ప్రార్థనలో ఉన్నాం. 10 రోజులు ప్రార్థన చేసేలోకి తనకు తానే మనిషిని పంపటం రావటం జరిగింది. సమాధానం నది వలె ఆమె వద్దకు పారజేయుదును అన్నాడు. ఒడ్డు మీద పొర్లి పారి ప్రవాహం వచ్చినట్లు ఔశ్వర్యం కూడా రప్పిస్తాను అన్నాడు. శ్రమలో ఉండగా ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో వంటి అనుకున్నాను. ఒకప్పుడు మేము ఇల్లు విడిచి సువార్తకి బయలుదేరవలసిన పని మాకు లేదు. అలాగే వెళ్ళమని చెప్పాను. ఇంటింటికి తిరగం, ఊరూరు తిరగం. ఇక్కడికి వస్తే నీ గురించి చెప్తాను అన్నందుకు వచ్చిన శ్రమ అది మహాశ్రమగా మారింది. అయినా మేము దేవుని పాదాల వదల్లా. దేవుడు మమ్మల్ని ప్రేమించి నిజంగా మమ్మల్ని ఆయన ఏర్పరచుకొని నియమించి ఈనాడు అనేకులు చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగుని గురించిన సువార్త ప్రకటించే భారం మా భుజాల మీద ఉంచాడు. దేవుని స్తోత్ర. నిజంగా మా అమ్మగారు చనిపోయిన తర్వాత, మా అల్లుడు మా అమ్మాయిని వదిలేసిన తర్వాత, మా ఆయన గారు 2 పెరిగిన పెయ్యలు అంటే ఇక ఫలితానికి వచ్చే ఆవు పేయలు 2 ఓ 400కి కాబోలు 800కి అమ్మేస్తాం. 2 పేయలు ఆవు దోళ్ళని అమ్మొద్దున్నాయి. వాళ్ళకి శనివారం, రేపు ఇవాళ శనివారం ఉదయం వాళ్ళకి ఇచ్చేసారేమో బేరం. వాళ్ళు వచ్చారు. పెంటపాడు ఎలవల కుర్రోడు బేరగాడు. ఆవు దోళ్ళని ఎందుకు ఇప్పుతావు అన్నాడు. మీ ఆయనగారు అమ్మేశాడు. అమ్మతక్కిలేదు. ఎంత కొన్నావు? ఆ డబ్బు ఇచ్చేస్తాం, దానికి డబల్ ఇస్తాం, లేకపోతే 2 వంతులు ఇస్తాం. ఇవ్వటానికి లేదండి. నువ్వెవరు అమ్మ చెప్తాక ఆయనకి చెప్పు, ఆయన కబుర్ చేయి. ఆయన దగ్గర నిన్నే భజన ఇచ్చి తీసుకున్నావంట. ఇప్పుతుంటేనే నువ్వు మా ఊరి నుంచి తోలుకెళ్తావా అన్నాను. మళ్ళీ అన్నాను, పడాల అమ్మాజీ గారు ఆవులు మీకు అమ్మటవా? అవి నీకు దొరుకుతాయా? నువ్వు తోలుకెళ్ళగలవా? తోలుకెళ్ళి చూద్దాం అన్నాను. ఆ రోజంతా ఈ ఊరు చుట్టూ తిప్పినాయి అంట. నా మాటగాడు 2 మనుషులను తీసుకొచ్చి ఒకడు తాడట్టుకుని 2 గడేసి తోలుకెళ్తే జట్లపాలెం పుత్తలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసాయట. మళ్ళీ మా పెచ్చడు గట్టుకెళ్ళి అలాగాన్ని ఉడికిచ్చి తిప్పలు పెడితే అలా తోలుకెళ్ళాడు. మళ్ళీ ఇంటికి రాక కానీ అమ్మేశాడంట. కానీ మన్నాడు మా పిల్లలు బడికి వెళ్తుంటే లక్ష్మి గారు అన్నాడంటే, అలకోళాలు కూడా దేవుడి పిల్లలతో ఆడకూడదు. ఒరే మీ అమ్మమ్మ వెళ్ళిపోయిందిగా పాపాయమ్మ గారు, మీ ఆవులు కూడా పెద్దలకి గింజెట్టుకెళ్ళిరా అన్నాడంట. అంత పోసేసి 4-3 చదివేవాళ్ళు, జాది రాజు. వీళ్ళిద్దరూ వచ్చి ఆదివారం నాకు చెప్పి, అమ్మా మన ఆవులు 2 మాంసానికి వెళ్ళిపోయినాయి అంటే పాటి తినేసే ఉంటారంట కదా, నాన్న అమ్మేసాడు అంట కదా,
ఆవులు మేపలేమని, మమ్మల్ని కూడా మేపలేరు కదా, మేము ఇద్దరం ఓరిలో ఊరికే దిగేది చచ్చిపోతాం, మీరే తినండి అంటున్నాడు. జాజీ రాజు కూడా, జాజీ అన్నాడు, రాజు కూడా అంతే కదా మరి అంటున్నాడు. వీళ్ళిద్దరు ఎక్కడ చచ్చిపోతారని ఇలా ఒళ్ళో పడుకోబెట్టిన 7 చేడుపులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నా దేవా, నేను ఈ కోట్లు తిరగాలి, ఇవన్నీ ఇంట పుట్టిన అయినా ఉంటాకెళ్ళలేదు, అమ్మేమని అడిగితే ఎండింది అవుతానని వాళ్ళ నాన్న చెప్పాడు. ఆ వార్నింగ్కి నేను నోరు మూసి కూర్చుంటే వీళ్ళు వచ్చి మళ్ళీ నాకు చెప్పి నన్ను ఏడిపిస్తాం మొదలెట్టారు. ఏడుతుంటే రాజా కూడా చూసింది, పాపం ఉత్తుకున్నానమ్మ, తెల్ల అవుపోయిలమ్మాయి ఎంత బాగున్నాయి, అయ్యో అయ్యో అంటాం అయిపోయింది. కానీ వీళ్ళు వచ్చి ఏడ్చినందుకు, ఏడవగలిగినంత ఏడితే వాళ్ళిద్దరూ నా ఒళ్ళో పడి నిద్రపోయారు. మా విజయానంద్ అంత ఉంటాడు, చిన్నోడు ఆ పెద్దోడు సుమా. అనగానే ఇలా అన్నారా, ఊరికి ఇది ఒక శాపంగా ఉండిపోయింది అమ్మ బతుకు. సరే మా అమ్మ చచ్చిపోతామే, నువ్వు చెప్పి మరీ చంపావు, ఇప్పుడు పశువులు కూడా పోయినాయి. ఆడు శనివారం దోలికెళ్ళాడు. శనివారం వాక్యం ఏం చెప్పాను, ఆ రోజు దుఃఖించు వారిని వాదార్చేవాడు అని చెప్పాను. శనివారం నేను మహాభక్తురాలని అయిపోయి, ఇవాళ అసలు నేను ఎవరికి వాక్యం చెప్పనన్నాను. కానీ తాడేపల్లి కూడా ఏం చాలు సంఘం వాళ్ళు వచ్చేవాళ్ళకు మర్చిపోయాను, మా ఆవుదోళ్ళు డోలిపోయిన సంగతి మర్చిపోయాను. వచ్చారా అని, సరే కూర్చోండి అని రెడీ అయిపోయినాడు. తలస్థానం ఇవన్నీ రెడీ అయిపోయాక నా ఆవుదోళ్ళు కూడా వెళ్ళారు. జరిగిన సన్నివేశమే లేదు. వాళ్ళకి చెప్పింది దుఃఖించు వారిని వాదార్చేవాడు ఆయన. వెధవరాలి కుమారు పాడే ఆయనకి ఎదురొచ్చిందంట, ఆమె దుఃఖాన్ని వాదార్చాలి. ఆత్మవిశ్వమైన దీనులైన వారు ధన్యులు. మత్తయి సువార్త బోధించడం కాదు, బోధించింది చూపించాడు ఆయన ఉండగానే. బోధ చేసి వెళ్ళిపోలే, చూపించాడు. ఆ యాయుడు కుమార్తె చనిపోతే ఆయన వచ్చాడు, నీ కుమార్తె బ్రతుకుద్ది, నమ్మకం ఉంచన్నాడు. వెళ్ళి ఆ ఇంట్లో ఏడ్చేవాళ్ళు అపహసించాడు యేసుని. చిన్నదానాలే అంటే ఆ పిల్లలు లేచింది, అన్నం పెట్టమన్నాడు. ఇక్కడేమో పాడి ముట్టుకున్నాడు, వెధవరాలట, ఒక్కగానొక్క కుమారుడు. పాడి మోసుకెళ్తుంటే ఈయన ఎదురొచ్చాడు. ఆ ఏడుపు చూశాడు. అమ్మ ఆగు, నేనే నీ కొడుకుని, నేను పెంచుకుంటాను అన్నాడా? పై ప్రేమ కాదు. వెంటనే చిన్నవాడా లే అని పాడి దగ్గరికి వెళ్ళి పాడిని ముట్టగానే చనిపోయిన వాళ్ళు వేసి కూర్చున్నాడు. మోసేవారు ఆగారంట. ఈ రెండు చక్కగా చెప్పి వివరించాను. చాలా చక్కగా పాటలో ప్రార్థన వాక్యం అయిపోయింది. వెళ్ళిన తర్వాత నేనే వచ్చాను. నా ఏడుపే నువ్వు చూడట్లేదా ఏంటి, ఆ 2 ఆవుల్ని ఇంటికి తేవాలి, ఎలా తీసుకొస్తావో నాకు అసలు తెలవదని చెప్పాను. గుర్తొచ్చాక చెప్పాక వెళ్ళిపోయాడు. నేను ఇవాళ నిలబడినప్పుడు నా నోట దుఃఖించేవాడిని వాదార్చిన మాటలు చెప్పించవే. నేను వేషధారణ వాళ్ళకి చెప్పాను. లక్ష్మీనాయుడు వీళ్ళందరూ ఎలా వాళ్ళందరూ ఎక్కడో హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాడు, సత్యనారాయణ, వీళ్ళందరికీ చెప్పాను ఇలాంటి మాటలు. నేను ఏడిసిని నువ్వు చూడలేదే ఏంటి? ఏడిసిని చూస్తే చందాలకి తెల్లారేలకు మా ఆవులు మా ఇంటికాడ ఉండాలన్నాను. రాత్రికి వచ్చి నా పిల్లలు ఏడిస్తే రెండోసారి ఏడుపది. ముందు నేను ఒక్కదాన్ని ఏడ్చాను, మళ్ళీ వచ్చి పిల్లలు అన్న మాటకి లక్ష్మి ఇలాగ అన్నాడమ్మా అన్న మాటకి ఊరికే ఒక వింతగా అయిపోయావా తండ్రి అని ఏడ్చాను. నిజంగా తెల్లవారుజా 3 అవ్వకుండానే మా ఆవులు 2ంటికి వచ్చేసి ఇంతలా అవుతాడు, వడపలుతాడట. దాని పిల్లలు ఇప్పుడు దాకా దాని సంతతో ఉన్నాయి, హతమవల. నిజంగా వినండి, రాజా వచ్చి అమ్మాజీ నువ్వెంత నీ ఏడుపు విన్నాడు దేవుడు. ఏమండి మహాలక్ష్మీరావు గారు మీ అమ్మాజీ ఏడుపు విన్నాడు, పిల్లలు ఏడుపు విన్నాడు. ఆ ఎదవా నేను చావాలని కోరుకుంటాను, నేను సత్తానన్నాను, అది ఇది అని చెప్పాడు. వచ్చేసినాయండి ఆవులు 2 నాన్న వచ్చినాయా అని ఆయన పరిగెత్తుకెళ్ళి చూసి, హే అమ్మాజీ ఆవులు వచ్చేసినాయా మన ఇంటికి, అట్లా వదలొద్దు, ఎన్ని వేలైనా ఇద్దాం, వదలొద్దు, వచ్చేసినాయి.
లేకండి లేకండి అని నా కొడుకుల్ని నన్ను లేపాడు. ఉట్టిదే అందరినీ బాత్తకి లేపుతున్నాడు ఈయన. పోయిన ఆవులు వస్తాయా ఇంకానని ఆ రాజా చెప్పింది నిజమేనంటావా అని నేను నమ్మలేకపోయాను. పిల్లలు వెళ్ళి చూసి సంతోషంగా అమ్మ వచ్చేసినాయి మన ఆవులు. కానీ ఏంటో ఎర్ర ముద్రలో చేతులు వేసారమ్మా అటు మీద. అంటే అలా కొన్నట్టుగా రంగు పామేరట్టు. ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్పుకున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆవులు మన దొడ్లోకి రాకూడదు, తోలేయండి, బాగోదు. ఒక మేక రావట్లే 400కి. నువ్వు ఎలా అమ్మేవు నాయుడు ఇలాగ అవన్నీ చెప్పారు. మళ్ళీ వచ్చినా వాళ్ళ అంటే మన దొడ్లో ఉండకూడదంటే ఇచ్చేయండి. ఏమైనా 6-3 అయినా 3-6 అయినా సూర్యుడు అది పొడిచినంత పని ఏమైనా వెళ్తాకి లేదా అంటున్నాను. ఈ లోపల వచ్చి నెమ్మదిగా ఇప్పుతున్నాడు. మా అత్తమ్మని ఉంది యాగనపల్లి, అలా ఆయన అంట సైకిల్ వేసుకొచ్చి ఇప్పుకుంటున్నాడు. తనయ్యండి రంగులు ఉన్నాయిగా. ఎవరది అన్నాడు. నేనండి యాగనపల్లి. మీకు అమ్మాడా? ఆ ఎలవలు కొర్రాడు. మాధవరం అమ్ముతున్నాను గడ్డి బిల్లు వేస్తే అన్నాడు. మీకు అమ్మాడా? అమ్మాడని మేము కొన్నాం. అవి పడాలి అమ్మాజీ గారు ఆవుదు వాళ్ళు. నువ్వెవడవో కానీ నీ అంతు తేలుతాను. ఇప్పు చూద్దాం. నా పేరు అమ్మాజీ పడాల. చెప్పు. ఏసు వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. నడు యాగనపల్లి. ఆయన కూడా తీసుకురా. నీకు అమ్మినోడిని ఎప్పుకో, నాతో పెట్టుకోకు. నీకు నీకు అమ్మినోడిని ఆడికి అమ్మిన ఆయన్ని మా ఇంటి యజమాని మీ అందరి రంగు నేను తెస్తాను కానీ వెళ్ళాను. ఆడి భార్య అయ్యే 9 నెలలు గర్భిణి దెయ్యం పట్టుకుని మైండ్లో లేకపోతే పిచ్చిది అయిపోతే మా దగ్గరికి తీసుకొచ్చారు. దాని పేరు మా అత్తమ్మ. పైగా తీసుకొచ్చా కూడా ఏసు రక్తం జైవన్ని నేలకేసి కొట్టుకుంటాం. తలకాయ నిండు నెలది. ఆ గర్భిణి ఆగదు. వాళ్ళు 10 మంది కలిసి మా దగ్గర తీసుకొచ్చారు. ఒకే ప్రార్థనకి అమ్మాయి బాగాయి దెయ్యం వదిలిపోయాడు. ఊరుపుకి వెళ్తేనంట పట్టుకుందంట దెయ్యం. పొల్లమో ఎంకమ్మో. నేను వదలనా అంట మొదలు. ఆగా నిన్నెవరు వదలమన్నారు, ఎలా వదులుతావో నాకు తెలుసు అంట. బంధించి ప్రార్థన చేశాడు. జుట్టు కట్టుకోలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు. ఒకే ప్రార్థన చేయగానే తప్పిక్కిన పడింది. దేవుడు అద్భుతంగా దాన్ని బతికిచ్చాడు. 9 నెలలు గర్భిణి కొడుకుట్టాడు. అమ్మాజీ గారు అనగానే ఆడికి దడ వచ్చిందంట. నేను ఎలాగెళ్తాను యాగనపల్లి అని వదిలేసి నెమ్మదిగా సైకిల్ చేత్తో పట్టుకుని యాగనపల్లి వెళ్ళిపోయాడు. నాకు అమ్మాజమ్మ గారు ఆవులు అమ్ముతాడు ఆడు అని అక్కడ పెద్దను పట్టుకుని నాకు ₹1 వద్దు, నాకు ఎందుకు అమ్మాడు, మా కుటుంబం నాశనం అయిపోయి ఆ లెక్కల్లో ఆవిడ ఉన్నట్టు చెప్పాడు. నా పేరు అమ్మాజీ పడాల అమ్మాజీ గారు అంటే మీ యాగనపల్లికి అందరికీ తెలుసు, నీకు తెలుదా అని అలాగ అడిగానేమో. నిజంగా వెంటనే ఎలంపేట వెళ్ళి పెద్ద తగు పెట్టుకుని ఆయన కూడా తీసుకొచ్చాడు. వచ్చి మీ కాళ్ళు అట్టుకుంటానండి, దండం పెడతానండి, 3 మనుషులు నెట్టానండి, మీ ఆవును దోలికి వెళ్తాక మీరు ₹1 వద్దు, నన్ను క్షమించండి అంటున్నాడు. వద్దు, డబల్ ఇస్తాం పట్టుకెళ్ళి. నిన్న పొద్దుట వార్నింగ్ ఇచ్చాం, శనివారం ఉపవాస ప్రార్థన. నీ గురించి నేను ప్రార్థన మానేస్తే నీ గొడవేటో అప్పుడే తేలిని, కానీ ఇప్పుడు ఏం చెయ్యం, నీ డబ్బులు పట్టుపు అంటే డబ్బులు వద్దండి, మీరు క్షమించి ప్రార్థన చేయండి. అబద్ధం ఆడాను, నేను అమ్మాను, చాలా తప్పు, ఇప్పుడు ఎన్ని ఊళ్ళకైనా వెళ్ళిపోయింది ఈ మాట అన్నాడు. దేవుని స్తోత్ర. కనుక మీ ఎదుటే అర్థమవుతాయట. ఇది అనిలకు పెళ్ళిళ్ళు చేస్తే, కానీ నేను దేవుడు నమ్మిన వాళ్ళని చేశాను పెళ్ళి. ఆ పెళ్ళికి వచ్చిన శ్రమ గురించి ఊరికే ఒక విచిత్రమైన రీతిలో నేను అందరికీ తెలిసిపోయాను. అడుగునున్నా కానీ తెలిసిన దాన్ని దేవుడు ఊరుకున్నాడా? ఆయన బలమెంతో ఈనాటికి చూపించాడు. దేవుని స్తోత్ర. ఇంకొక 3 బిడ్డలు ఇచ్చాడు నాకు. సువార్త ప్రకటించాలని నాకు లేకపోయినా ఆయన సువార్త ఈ రోజుకి ప్రకటింప చేయించు ఉన్నాడు. దేవుని స్తోత్ర.